సో దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించండి. సో గడపండి ఎక్కువసేపు దేవుడిని స్తుతించడానికి, స్తోత్రాలు చెల్లించడానికి. చూసాము సొలొమోన్ మందిరం కట్టినప్పుడు 4000 పీపుల్ని హైర్ చేసుకున్నాడు దేవుణ్ణి కేవలం స్తుతించడానికి. సో వాళ్ళ పని స్తుతించడమే. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో అపవాది మన నోటికి తాళం వేస్తాడు. దేవుని స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం, ఆరాధించడం ఇష్టం ఉండదు అపవాదికి. పొగడడం అంటే ఇష్టం ఉండదు. దేవుణ్ణి ఇరిటేట్ అవుతుంటా అంటాడు, మన నోటికి తాళం వేస్తుంటా అంటాడు. అందుకే మనం ఆ తాళం విప్పుకొని మరి దేవుణ్ణి స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే మనం స్తుతి స్తోత్రాలు దేవుడికి ఇస్తున్నప్పుడు దేవుడికి మహిమ పెరుగుతుంది. కాబట్టి మనం దేవుని మహిమపరిచే బిడ్డలాగా ఉండాలి. సో నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదా? ఆరాధించు, స్తుతించు, స్తోత్రాలు చెల్లించు. ఆటోమేటిక్గా అదే జవాబు వస్తుంది. నువ్వు స్తుతించినప్పుడు నీ సమస్యల మీద విజయం వస్తుంది. మనం స్తుతించినప్పుడు మన శ్రమలు, పోరాటాలు పోతాయి, మన యొక్క బలహీనతలు పోతాయి. మనం స్తుతించినప్పుడు మన లోపలున్న పరిస్థితులు మారుతాయి. దేవుణ్ణి స్తుతించినప్పుడు స్థితి మారుతుంది. కాబట్టి మన మేలుకే జరుగుతుంది. సో దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లించండి, ఆయనకు ప్రార్థనలు చేయండి, ఆరాధించండి, స్తుతించండి. సో కీర్తుల గ్రంథము 41 అధ్యాయం 13వ వచనంలో ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమెన్, ఆమెన్. సో చూడండి, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. మనము ఈ భూలోకానికి రాకముందు నుంచే దేవుడు ఉన్నాడు. ఈ భూమికి పునాదులు వేయడానికంటే ముందు నుంచే దేవుడు ఉన్నాడు. ఈ భూమి తర్వాత కూడా దేవుడు ఉంటాడు. ఈ భూమి కొలాప్స్ అయిపోయినా, ఈ యొక్క భూమి ఆకాశము గతించిపోయినా దేవుడు మాత్రం గతించిపోడు. సో శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన ఉన్నవాడు. సో ఆయనను స్తుతింపబడు గాక. సో ఆయనలో జీవం ఉంది, ఆయనలో వెలుగుంది, అందుకే ఆయన నువ్వు స్తుతించాలి. ఎప్పుడైతే ఒక నీతిమంతుని స్తుతించినప్పుడు, ఒక జీవంగల దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఒక పరిశుద్ధుడైన పవిత్రుడైన దేవుణ్ణి స్తుతించినప్పుడు బై డిఫాల్ట్గా మన లోపల కూడా ఆ లక్షణాలు వస్తుంటా ఉంటాయి. సో మనము పొగిడేది స్వచ్ఛమైన దేవుణ్ణి, సో నిత్యమైన దేవుణ్ణి. సో ఇలాంటి దేవుని నువ్వు పొగుడుతున్నప్పుడు నీ లోపల కూడా ఆ దేవుడి యొక్క లక్షణాలు వస్తుంటా ఉంటాయి. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎక్కువసేపు ఆరాధించడం, స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం నేర్చుకోవాలి. సో చాలామంది ఫస్ట్ లేవగానే ప్రార్థనకు వెళ్తారు. ఫస్ట్ లేవగానే ఆయనను స్తుతించాలి. కాసేపు ఒక 5 మినిట్స్ అన్న 10 మినిట్స్ అన్న ఆయన స్తుతించాలి. నీ జీవితంలో చేసిన కార్యాలన్నిటినీ గుర్తు చేయాలి. బైబిల్లో ఉన్న కార్యాలన్నీ గుర్తు చేసి ఆయన స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. సో ఇజ్రాయేలీల దేవుడు యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును కాక. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. సో మనకు డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్, డిప్రెషన్, డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ప్రార్థనలకు జవాబు రానప్పుడు, హీలింగ్ రానప్పుడు, ఆ వీసా రానప్పుడు, ఆ ఎడ్యుకేషన్లో మంచి మార్కులు రానప్పుడు, మనకు జాబు రానప్పుడు, ప్రమోషన్ రానప్పుడు మనకు కృంగిపోతాం, కృషించిపోతాం. సో నాలో నీవేళ తొందరపడుచున్నావు. సో మనం తొందరపడద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడు నీవు చెప్పుకొనచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించదను. సో నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదా? ఎక్కువసేపు స్తుతించండి. ఇంకా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, ప్రార్థిస్తున్నావు కానీ జవాబు రావట్లేదు, దేవుని ఇంకా స్తుతించు, ఇంకా ఆరాధించు, ఇంకా ఆయనకు స్తోత్రాలు చెల్లించు, ఆయన యందు నిరీక్షణ ఉంచము. సో తొందరపడొద్దు. దేవుడు సమాధానం ఇవ్వట్లేదని, సాక్ష్యం ఇవ్వట్లేదని. ఎందుకంటే మన టైం వేరు, ఆయన టైం వేరు. మనం అనుకున్న విధానం వేరు, ఆయన అనుకునే విధానం వేరు. సో మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. సో ఆయన తగ్గట్టుగా మనం మారాలి, ఆయన తగ్గట్టుగా మనం ఆలోచించాలి. కానీ మన తగ్గట్టుగా ఆయన మారడు, ఆలోచించాడు. సో కాబట్టి నీ ప్రార్థనకు జవాబు అయినప్పుడు కృంగిపోకు, కృషించిపోకు, దేవుడిని విమర్శించకు, దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ రాకు. సో నిరీక్షణ ఉంచము. సో వెయిట్ చేయి గాడ్ రెస్పాన్స్ కోసం. కానీ వెయిట్ చేసి ఏం చేయాలి? ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. ఇంకా ఎక్కువగా స్తుతించాలి. నీ ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు స్తుతించడం కాదు, రాదు చూసావా, అప్పుడు ఇంకెక్కువగా స్తుతించాలి, ఇంకెక్కువగా ఆరాధించాలి, ఎక్కువ స్తోత్రాలు చెల్లించాలి. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది కీ. నీ ప్రార్థనలకు జవాబు రాకపోతే దేవుణ్ణి పొగడడం నేర్చుకో. నీ ప్రార్థనలకు జవాబు రాకపోతే దేవుణ్ణి వర్ణించడం, దేవుణ్ణి పొగడడం, దేవుణ్ణి స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం, ఆరాధించడం చేసుకో. తప్పకుండా దేవుడికి తెలుసు మన స్థితి తెలుసు, ఆయన మన పరిస్థితి తెలుసు, మనకేమి కావాలో ఏది కావద్దో ఇవన్నీ తెలుసు ఆయనకు. మనకు హీలింగ్ కావాలని తెలుసు, మనకు వీసా కావాలని తెలుసు, మనకు ఎడ్యుకేషన్లో మంచి మార్కులు రావాలని తెలుసు, జాబ్లో డబల్ ప్రమోషన్ రావాలని తెలుసు. ఎప్పుడైతే నువ్వు ఆయనను స్తుతిస్తావో నీకు హీలింగ్ వస్తుంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆయనను స్తుతిస్తావో బై డిఫాల్ట్గా నీకు రావాల్సిన ఆశీర్వాదాలు వస్తుంటా ఉంటాయి. ఎందుకంటే ఆ కష్టాల్లో కూడా నువ్వు దేవుణ్ణి పొగుడుతున్నావు అంటే నీ విశ్వాసాన్ని చూపిస్తున్నావు.
మన విశ్వాసాన్ని దేవుడికి కనపరుస్తున్నావు. ఎందుకంటే ఆ ప్రార్థనకు జవాబు రాకపోతే చాలామంది కృంగిపోతారు, కృషించిపోతారు. అలా కృంగిపోక, కృషించిపోక ఇంకా ఆయనను స్తుతించు, ఇంకా ఆయనను పొగుడు, ఇంకా ఆయనను వర్ణించు. అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు వస్తుంటా ఉంటాయి. దావీదు అలాగే చేసేవాడు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవాడు, స్తోత్రాలు చెల్లించేవాడు. బాధలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవాడు, స్తోత్రాలు చెల్లించేవాడు. అప్పుడు నీ స్తుతి ద్వారా మార్చుకోవచ్చు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవునియందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. చూసారండి, నా ప్రాణం అని వేల కృంగినావు. డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్, డిప్రెషన్, డిస్సాటిస్ఫాక్షన్ మన ఇద్దరి జీవితంలో ఏదో ఒక మూలలో దేవుడు జవాబు ఇవ్వలేదని, ఉత్తరం ఇవ్వలేదని మనందరికి కూడా ఎక్కడో ఒక దగ్గర ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ టైంలో తొందరపడుచున్నావు. దేవుని నందు నిరీక్షణ ఉంచము. సో వెయిట్ ఫర్ ది గాడ్ రెస్పాన్స్, వెయిట్ ఫర్ ది గాడ్స్ డిసిషన్, వెయిట్ ఫర్ ది గాడ్స్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్. సో ఆయనే నా రక్షణకర్త. సో ఈ డెఫినెట్లీ హీ విల్ గివ్ ఇట్ టు యూ. ఆయన తప్పించి ఇంకెవరూ లేరు. సెకండ్ ఆప్షన్ అనేది మనకు లేదండి. మన క్రైస్తవ జీవితానికి ఓన్లీ వన్ ఓన్లీ ఆప్షన్ ఈజ్ అ గాడ్. సో ఆయన నుంచే రక్షణ, ఆయన నుంచే విడుదల, ఆయన నుంచే స్వస్థత, ఆయన నుంచే ఆశీర్వాదము, ఆయన నుంచే బహుమానము, ఏదైనా ఆయన నుంచే మనకు రావాలి. కాబట్టి వెయిట్ చేయి, ఆయన ఇచ్చేదాకా వెయిట్ చేయి. నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించను. ఆయనే మన దేవుడు, ఇంకా స్తుతించాలి. సర్వశక్తిమంతుడవు, నీతిమంతుడవు, న్యాయ నిర్ణేతవు, కరుణామయుడవు, కృపామయుడవు, ఆదరించే దేవుడవు, కరుణించే దేవుడవు, కాపాడే దేవుడవు, మహోన్నతుడవు, సైన్యములకు అధిపతియగు యెహోవా. సో ఇలా దేవుడిని స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. అయ్యా నాకు జాబ్ లేనప్పుడు జాబ్ ఇచ్చావు, స్తోత్రాలు నాయన. ఆరోగ్యము బాగాలేనప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చావు, స్తోత్రాలు నాయన. మంచి కుటుంబాన్ని ఇచ్చావు, స్తోత్రాలు నాయన. మంచి పిల్లల్ని ఇచ్చావు, స్తోత్రాలు నాయన. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన అన్ని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అని అలా స్తోత్రాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. సో దెన్ యూ కెన్ సీ, నీకు అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. అందుకే దేవుడిని ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. ఎప్పుడు నువ్వు కృంగిపోయినప్పుడు, కృషించిపోయినప్పుడు, డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్, డిప్రెషన్, రిజెక్షన్లో ఉన్నప్పుడు, నష్టాల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాలి. అప్పుడు నీ స్తుతి ద్వారా నీ స్థితి మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంటుంది. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము. చూసారా అండి, చెప్పాను కదా, మనము గంటసేపు ఫోన్లో ఒకరితో మాట్లాడాలంటే నోరు వస్తుంది. కానీ దేవుని ఒక 5-10 నిమిషాలు స్తుతించాలంటే అప్పటికే బోర్ కొట్టేస్తుంది. అప్పటికే మన నోటు తిరగదు, మనకు వేరే ఆలోచనలు వస్తాయి. అందుకే దేవుని అడగాలి, అయ్యా నా నోరు నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, స్తోత్రాలు చెల్లించే నోరుగా మార్చు నాయన. నా నోటి నిండా నీ స్తుతిని పెట్టు, నా పెదవుల మీద నీ స్తుతిని పెట్టు, నాకు స్తోత్రాలు చెల్లించే కృపను దయచేయండి. ఎందుకంటే అపవాది మన నోటిని తాళం వేస్తాడు, దేవుడిని పొగడకుండా, మనకు మనసు లేకుండా చేస్తుంటా అంటాడు. సో దేవుడి పొగడడం అంటే ఇష్టం ఉండదు వాడికి. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేర్ చేయాలి. అయ్యా నా నోటి నిండా నీ స్తుతిని పెట్టయ్యా, నా పెదవులను తెరువుము. సో ఇది ఇంపార్టెంట్. చాలామంది చేస్తున్నారు, నాకు తెలుసు. ఈ గ్రూపులో కొంతమంది చేస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కంటిన్యూస్గా స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కొంతమంది చేయడం లేదు. కానీ ఎవరైతే చేయడం లేదో అది మీ తప్పు కాదు. దేవుణ్ణి అడగండి, అడగకపోవడం అది తప్పు. ఎందుకంటే నీ నోటి నిండా దేవుని స్తుతి ఉండాలి, నీ నోటి నిండా దేవుడి యొక్క ఆరాధన ఉండాలి, నీ నోటి నిండా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. కానీ చాలా మటుకు మనం దేవుని స్తుతించడానికి, స్తోత్రాలు చెల్లించడానికి మన పెదాలను బిగపట్టుకొని ఉంటాము. అదే ఏదైనా గంట సేపు ఏదైనా టాపిక్ మీద మాట్లాడాలంటే, లోక సంబంధమైన టాపిక్ మీద గంట మాట్లాడవచ్చు, మనము ఫోన్లలో మాట్లాడవచ్చు. కానీ దేవుని స్తుతించడానికి, స్తోత్రాలు చెల్లించడానికి మన నోరు పలకదు. కాబట్టి దేవుణ్ణి అడగాలి, అయ్యా నా నోటి నిండా నీ స్తుతిని పెట్టు, స్తోత్రాలు చెల్లించాలి నాయన. ఆరాధన అంతా నా నోటిని ఉండాలి, నిన్ను పొగడాలి నా నోరంతా, వర్ణించాలి నా నోరంతా. సో అలా స్తుతి స్తోత్రాలు చెల్లించడానికి దేవుడిని అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. ఆత్మను పెట్టి నీ ద్వారా స్తుతించడం చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది తగ్గిపోయింది, ఇప్పుడు దేవుని స్తుతించే వాళ్ళు చాలా తక్కువ అయ్యారు. పరలోకం అంతా కూడా దేవుణ్ణి కంటిన్యూస్గా స్తుతిస్తుంది, భూలోకం కూడా అలాగే స్తుతించాలి.
నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. సో ఆయన కృప మీద నమ్మకం పెట్టుకో. కష్టాల్లో కాదు, ఆ సుఖాల్లో కాదు, కష్టాల్లో కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఇరుకులో ఇబ్బందిలో కూడా ఆయన మన కృప మనకు తోడుగా ఉంది. ఆ కృప వల్లనే మనం ఇన్ని సమస్యలు, ఇన్ని పోరాటాలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా దాటుకొని వచ్చాము. సో కాబట్టి ఆయనను నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను. సో ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన మహిమగల కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. సో వాటన్నిటిని గుర్తు చేసుకో, మరవకు. దేవుడు చేసిన ఏ మేలును మరవకు, దేవుడిచ్చిన ఏ ఆశీర్వాదాన్ని మరవకు. వాటన్నిటిని పైకెత్తి స్తుతించు, స్తోత్రాలు చెల్లించు. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను. నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదా? మనము ఏమవుతాము? ప్రార్థనకు జవాబు కాకపోతే డిసప్పాయింట్ అవుతాం, డిమోటివేట్ అవుతాం. దేవుడు నాకు ప్రార్థన వింటున్నాడా లేదా అని మనకు ఒక సందేహం వస్తుంది. అలాంటి సమయంలోనే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడే నీ విశ్వాసం అనేది బయటికి వస్తుంది. ఓహో, దేవుణ్ణి నేను ఇస్తేనే కాదు, ఇయ్యకపోయినా నన్ను స్తుతిస్తున్నారా అని అప్పుడు దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు. సో ఇవన్నీ టెస్టింగ్ పీరియడ్స్ మనకన్నీ కూడా. ఇవన్నీ పరీక్షా కాలము. ఈ పరీక్షా కాలంలో మనల్ని ముందరికి నడిపిస్తాడు దేవుడు. సో అందుకే ఆ పరీక్షా కాలంలో, ఆ టెస్టింగ్ పీరియడ్లో కూడా దేవుని స్తుతించాలి. ప్రార్థనకు జవాబు రాకపోయినా దేవుని స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. అప్పుడు నీ ప్రార్థనకు త్వరగా జవాబు వస్తాయి. నీ నామమును నీ భక్తుల దృష్టికి ఉత్తమైనది, నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. స్మరించాలి మన హృదయంలో. నేను చెప్పాను, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ వాక్యాన్ని మీరు కంపల్సరిగా స్మరించండి లోపల. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముగా ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరంగా ఉండును. ఇలా కంటిన్యూస్గా మీరు ఈ వాక్యాన్ని కంటిన్యూస్గా మెడిటేట్ చేస్తూ ఉండండి. దేవుడు ఒక నూతన వాక్యాన్ని మనకిచ్చాడు, నూతన వర్స్ని మనకిచ్చాడు. సో తెలియదు దాని వెనకాల ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. సో దేవుడు ఏదైనా చెప్పాడంటే మనం 100% చేయాల్సిందే. సో అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్మరణించండి, మీ లోపల దానిని స్మరించండి. సో అలాగే మన హార్ట్ ఎప్పుడు బిజీగా ఉండాలి. మన నోరు దేవుడితో స్తుతితో స్తోత్రాలతో చెల్లిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడికి మహిమ పెరుగుతుంది. సో ఈ దివ్యమైన నోరుని మనం పాడు చేసుకోవద్దు. గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడి ఈ విషయాలు మాట్లాడి, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు మాట్లాడి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్స్ చేసి ఇలాంటి నోటిని వాడద్దు. ఈ నోరు ఆరాధించే నోరు, స్తుతించే నోరు, స్తోత్రాలు చెల్లించే నోరు. ఈ నోరు ద్వారా మనము వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాము, సాక్ష్యాలు చెప్తున్నాము. సో ఇలాంటి నోరుని మనము పవిత్రపరచుకోవాలి. సో స్తుతులు స్తోత్రాలతో మన నోరుని నింపుకోవాలి. నా హృదయం నిబ్బరంగానున్నది దేవా. అందుకే నీ హృదయంలో వాక్యాన్ని పెట్టి మెడిటేట్ చేస్తూ ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును కాక. యువర్ విష్. ఇంకేదన్నా మంచి వాక్యం ఉంది మీకు మనసుకు నచ్చిందంటే ఆ వాక్యాన్ని తీసుకొని ఆ డే అంతా మెడిటేట్ చేయండి. నా హృదయం నిబ్బరంగా ఉన్నది, స్టేబుల్గా ఉన్నది దేవా. నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. సో పాడుతూ స్తుతి గానము చేసేదను. సో దేవుని పాటలన్నీ కూడా పొగిడేలాగా ఉంటాయండి, వర్ణించేలాగా ఉంటాయి. ఆయన పాటలు అనే పొగిడేలు స్తుతిని గానంలాగా చేయాలంటున్నాడు. సో కంటిన్యూస్గా రిపీటెడ్గా ఉండాలి ఇవన్నీ కూడా. సో ఒకటండి, మీరందరూ కూడా చాలామంది కూడా హౌస్ వైఫ్ ఉన్నారు. సో మీకు బెస్ట్ టైం గాడ్తో గడపడానికి, టైం స్పెండ్ చేయడానికి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళకంటే కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళకు ఇటు ఇంటి పని చేసుకుంటూ దేవుని స్తుతించవచ్చు, స్తోత్రాలు చెల్లించవచ్చు. వంట పని చేసుకుంటూ దేవుని స్తుతించవచ్చు, స్తోత్రాలు చెల్లించవచ్చు. సో ఎందుకంటే మన ఇంటి కుటుంబ సభ్యులే కాబట్టి అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆఫీస్కి వెళ్తే అలా స్తుతులు చెల్లించలేరు, స్తోత్రాలు చెల్లించలేరు, చుట్టుపక్కల అందరూ ఉంటారు. కాబట్టి హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అవకాశము దేవుని స్తుతించి స్తోత్రాలు చెల్లించడానికి. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. 24 hours దేవుడు మనకి ఇచ్చాడు. సో యూజ్ ప్రాపర్లీ ఫర్ గాడ్. సో దేవుడి కోసం. సో అది నువ్వు దేవునికి ఎప్పుడైతే స్తోత్రాలు చెల్లిస్తావో, ఆరాధిస్తావో, అది కూడా దేవుడి సేవ చేసినట్టే అండి. అది కూడా దేవుడికి సేవ చేసినట్టే. దేవుడి సేవ అంటే ఓన్లీ వాక్యం బోధించడం, 10 మంది గురించి ప్రార్థించడం మాత్రమే కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈరోజు మన పిల్లల్ని దేవుడి మార్గంలో నడిపించామా, అది మనం దేవుడి సేవ చేసినట్టే. మనం నీతి అనే వస్త్రాన్ని, పరిశుద్ధత అనే వస్త్రాన్ని, పవిత్రత అనే వస్త్రాన్ని, విశ్వాసం అనే వస్త్రాన్ని కాపాడుకున్నామా, అది కూడా మనం దేవుడికి సేవ చేసినట్టే. ఈరోజు మనం దేవుడిని ఆరాధించి స్తుతించి స్తోత్రాలు చెల్లించామా, అది కూడా దేవుడికి సేవ చేసినట్టే. మనందరం ఆయన సేవకులమే. సేవ అంటే ఒక నలుగురికి వాక్యం చెప్పి నలుగురికి ప్రార్థనలు చేసిన మాత్రమే సేవ అని అనుకోవద్దండి.
సో ఇది కూడా సేవనే. ఈరోజు మీరు దేవుణ్ణి మొత్తం స్తుతిస్తూనే ఉన్నారా సేవ. సో సంఘంలో ఏం జరుగుతుంది? స్తుతించడం, ఆరాధించడం. అలాగే నువ్వు నీ ఇంట్లోనే ఉండి దేవుణ్ణి ఆరాధించి స్తుతించావంటే నీ ఇంట్లో నుంచే దేవుడికి మహిమ చెందుతుంది. కాబట్టి నీ ఇల్లే సంఘంలాగా మార్చుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా సేవకుడు అవుతావు, సేవకురాలు అవుతావు. సో మన పిల్లల్ని మా దేవ మార్గంలో నడిపించాము. సో అది కూడా దేవుడి సేవనే. అంటే ఒక 2 ఆత్మలు నశించిపోకుండా, 4 ఆత్మలు నశించిపోకుండా రక్షించాము. సో అది దేవుడి సేవనే. సో చూడండి, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. నేను పాడుచు స్తుతి గానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, సర్వమండల సీతారామ మేలుకొనుడి, నేను వేకువని లేచేదను. సో వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్, నీ కృప ఆకాశమంతే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. సో ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. సో దాని గురించి నన్ను స్తుతించాలి. ఆయన సత్యము మేఘమండలం వరకు వ్యాపించున్నది. సో ఆయన లోపల ఎలాంటి దుర్నీతి లేదు, దురాశ లేదు, దుర్బుద్ధి లేదు, ఎలాంటి దుష్టత్వము లేదు. ఆయన నీతిమంతుడు, పవిత్రుడు, సత్యమంతుడు, పరిశుద్ధుడు. ఒక్క మాట కూడా అబద్ధం ఆడలేదు యేసయ్య. ఒక్క నాలుక మీద సత్యమే ఉంది ఆయన నాలుక మీద. సో అలాంటి దేవుణ్ణి నువ్వు కొనియాడుతున్నావు, అలాంటి రక్షకుని నువ్వు పొగుడుతున్నావు. సో బై డిఫాల్ట్గా మన లోపల కూడా ఆ శక్తిని మనం పొందుకోవచ్చు. సో నువ్వు స్తుతించినప్పుడు నీ ఆత్మ సామర్థ్యం పెరుగుతుందండి. మనం నోరుతో స్తుతిస్తున్నాం కదా, మన ఆత్మకు శక్తి పెరుగుతుంటుంది, మన ఆత్మకు సామర్థ్యం పెరుగుతుంటుంది. అలాగే మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో, స్తోత్రాలు చెల్లిస్తామో, ఇది కాస్ట్లీ ఆఫరింగ్. మనం దేవుడికి ఇచ్చే కానుకలలో కాస్ట్లీ ఆఫరింగ్ ఇది. ఇది ఆఫరింగ్ లాంటిదే దేవుడికి. నువ్వు ఆఫరింగ్ చెల్లిస్తున్నట్టే ఈరోజు దేవుడికి మహిమ కలుగుతున్నట్టే. కానీ ఈ ఆఫరింగ్ కంటికి కనపడదు, ఇన్విజిబుల్ మెటీరియల్ లాగా కనపడుతుంది. ప్రభువ, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. సో మనం మందిరానికి వెళ్తాము, అందరిలో ఉండి మనం కూడా అందరితో పాటు పాడాలి, వర్షిప్ చేయాలి, అందరితో పాటు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకటండి, మీ ఇంట్లో ఇప్పటివరకు ఆరాధన అనేది లేకపోతే ఆరాధన స్టార్ట్ చేయండి ఇంట్లోనే. మీ ఇంట్లో ఉండే ఒక స్పీకర్ పెట్టుకోనో లేకపోతే టీవీలో పెట్టుకోనో ఏదైనా జీసస్ సాంగ్స్ ఉంటే అవి కంటిన్యూస్గా మీరు ప్లే చేస్తూ ఉండండి. వాటితో పాటు మీరు కూడా పాడండి. సో స్తుతించండి దేవుని, స్తోత్రాలు మనం ఏంటంటే మందిరానికి వెళ్ళినప్పుడే ఆరాధిస్తా, మందిరానికి వెళ్ళినప్పుడే దేవుని స్తుతిస్తా, స్తోత్రాలు చెల్లిస్తా కాదు. సో ఇట్స్ ఏ కంటిన్యూస్, ఉదయము సాయంత్రము కంటిన్యూస్. నీ గృహాన్ని చర్చ్ లాగా మార్చుకో. ఒక చర్చ్కి వెళ్తే కల్చర్ ఎలా ఉంటుందో అక్కడ చర్చ్లో ఏంటుంది, వాక్యం వినొచ్చు. సో అలాగే నీ యూట్యూబ్ ఓపెన్ చేసి వాక్యాలు ఎన్నో ఉన్నాయి, గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ. సో వాక్యాన్ని ఓపెన్ చేసి వాక్యం వినండి. సో అలాగే ప్రార్థించండి. మందిరానికి వెళ్తే ఆరాధిస్తాం, స్తుతిస్తాం, స్తోత్రాలు చెల్లిస్తాం. అలాగే మీ గృహంలో కూడా ఆరాధించండి, స్తుతులు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి. సో నీ గృహాన్ని ఒక చర్చ్ లాగా మార్చుకో, ఒక సంఘం లాగా మార్చుకో. సో అంతేకాని మనం ఆ చర్చ్కి వెళ్ళినప్పుడే మనం చేద్దాం, దేవుడు ఎక్కడా చెప్పలేదు. అనుదినం నువ్వు ఎక్కడైనా చేసుకో ఆరాధన, స్తుతి, స్తోత్రాలు చెల్లించడం. సో ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవ, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నీవు నన్ను కనుపరుచుకొనుము, నిన్ను కనిపరుచుకొనుము, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము. సో ఇంత గొప్ప దేవుడు, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. ఆకాశం కంటే ఉన్నతం, ఈ భూమి ఆకాశాల కంటే ఇంకా అత్యధికమైన పెద్దవాడు, గొప్పవాడు మన దేవుడు. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిము. సో ఆయన ప్రభావం, ఆయన లక్షణాలు, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఘనత సర్వభూమి మీద కనపడుతుంది. సో ఇలాంటి దేవుణ్ణి నువ్వు స్తుతించడం నీ ధన్యత. ఇలాంటి స్తుతించే అవకాశం చాలామందికి లేదు. ఈ దేవుణ్ణి స్తుతించడం కూడా మనకు పరలోక మార్గాలు, ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఎందుకంటే పరలోకం అంతా కూడా స్తుతితో నిండుకుంటుందండి అక్కడ అంతా కూడా. సో అలాగే మన నోరు కూడా దేవుని స్తుతితో నింపాలి. మన హృదయం కూడా ఒక వర్డ్ని తీసుకొని దానిని మెడిటేట్ చేస్తుండాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ వాక్యాన్ని నేను మరీ చెప్తున్నాను, మీరు మెడిటేట్ చేస్తూ ఉండండి. నీ కృప జీవం కంటే ఉత్తమను, నా పెదవులు నిన్ను స్తుతించుదును. చూసారా అండి, ఆయన కృప జీవం కంటే ఉత్తమం. సో అన్నిటికంటే ఆయన కృప చేత మనం ఈరోజు వరకు బ్రతికున్నాము. ఆయన కృప చేత మనము ఈ వాక్యాన్ని వింటున్నాము, ప్రార్థనలు చేసుకోగలుగుతాము. ఆయన కృప వల్లనే మనం బ్రతికి ఉన్నాము. ఆయన కృప వల్లనే మనము ఇలా సజీవుల లెక్కలో ఉన్నాము. ఆయన కృప వల్లనే మనం ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము. కాబట్టి ఆయన కృపను కూడా నువ్వు పొగడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పవర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫర్గివ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సాక్రిఫైస్. సో యూ నీడ్ టు సే థ్యాంక్స్ టు గాడ్ లైక్ దిస్.
సో పెదవులు నిన్ను స్తుతించును. సో మన పెదవుల మీద ఏముండాలి? స్తుతి ఉండాలి. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీ స్తుతి చెల్లించుట నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. సో మౌనంగా ఉండక దేవుని స్తుతి చెల్లించండి. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు కాక. ఇది ప్రజలు భూలోకమంతా కూడా ఆయనను స్తుతించడానికే మనిషిని సృష్టించాడు దేవుడు. దేవుడు మనిషిని సృష్టించడానికి కారణం, ఆనాడు లూసిఫరు స్తుతించేవాడు, ఆరాధించేవాడు, స్తోత్రాలు చెల్లించేవాడు. సో దాని తర్వాత మోసం చేశాడు దేవుణ్ణి. సో అక్కడ నుంచి నెట్టివేయబడ్డాడు. సో నేను మనుషులను తయారు చేస్తాను, మనిషి ద్వారా నేను స్తుతి స్తోత్రాలు చెల్లించుకోవాలని దేవుడు ఆశపడి మనిషిని తయారు చేస్తే ఆ మనిషి కూడా ఆ సైతాని యొక్క ట్రాప్లో పడిపోయాడు, దేవుడికి దూరం అయిపోయాడు. సో మనందరి పర్పస్ ఏంటిదంటే దేవుడు సృష్టించడానికి, మన ఆరాధన ద్వారా, మన స్తుతి ద్వారా, మన పొగడ్తల ద్వారా దేవుడికి మహిమ పెరుగుతుంది. అది తెచ్చుకోవడానికే మనందరినీ కూడా భూలోకానికి తీసుకొచ్చాడు దేవుడు. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు కాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదవు, భూమి మీద ఉన్న జనములు ఏలేదవు. సో ఇప్పుడు దేవుడు ఏలుతున్నాడు భూమి మీద, ప్రజలందరినీ కూడా ఆయనే ఏలుతున్నాడు. ఆయన న్యాయాన్ని బట్టి నువ్వు స్తుతించు, ఆయన నీతిని బట్టి స్తుతించు, ఆయన పరిశుద్ధతను బట్టి స్తుతించు, ఆయన భీకరమైన కార్యాలను బట్టి నువ్వు ఆయనను ప్రేజ్ చేయి. సో యూ నీడ్ టు ప్రేజ్ గాడ్. ప్రేజ్ ఎక్కువ ఉండాలండి మనకు. మన జీవితంలో ఎక్కువగా దేవుని స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లించాలి, ప్రేజ్ చేయాలి. చాలామంది లేవగానే ప్రార్థన చేయడం కాదు, లేవగానే ఫస్ట్ దేవుని స్తుతించు. ఏదైనా పని చేసే ముందు కూడా దేవుని స్తుతించి స్తోత్రాలు చెల్లించు. సో అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవా, ప్రజలు నిన్ను స్తుతించురు కాక, ప్రజలందరూ నిన్ను స్తుతించురు కాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు మార్నింగ్ అవుతుంది ఇండియాలో. సో ఇప్పుడు మనందరం స్తుతిస్తాము. మనం ఈవినింగ్ కాగానే అమెరికాలో మళ్ళీ మార్నింగ్ అవుతుంటుంది. సో ఆడ స్థుతిస్తుంటా అంటారు. మళ్ళీ వేరే సౌత్ ఆఫ్రికాలో మిడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది ఆడ. సో చూడండి, 24/7 365 డేస్ ఆరాధించబడుతున్న, స్థుతించబడుతున్న ఏకైక దేవుడు యేసయ్య. సో నాట్ ఓన్లీ మనం ఈ డే అంతా కూడా ఎక్కడో ఒక దగ్గర మనకి, ఇప్పుడు మనం ఇక్కడ వాక్యం బోధించుకుంటున్నాం, వేరే దగ్గర కూడా వాక్యం కూడా బోధించగలుగుతారు. ఈ డే అంతా కూడా దేవుడి సేవ జరుగుతూనే ఉంటుంది భూలోకంలో ఎక్కడో ఒక దగ్గర. మనకు రాత్రి కాగానే మనం పడుకుంటాం. ఇప్పుడు అమెరికాలో తెల్లారుతుంది, లండన్లో ఒక టైం వస్తుంది. సో అలా 365 డేస్ 24/7 ఈ దేవుడిని స్థుతిస్తూనే ఉన్నారు, ఆరాధిస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర వాక్యం బోధించబడుతుంది, ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఈ సమయంలో కూడా సేవ చేయబడుతుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, మన 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 గృహాలలో, మన సంఘంలో ఈ సేవ జరుగుతుంది. ఇంకో 1-2 అవర్స్ తర్వాత ఇంకో దగ్గర జరుగుతుంటుంది. ఇట్లా కంటిన్యూస్గా రిపీటెడ్గా ఆరాధించబడుతున్న, దేశ విదేశాలలో కూడా ఆరాధించబడుతున్న దేవుడు యేసయ్య. సో స్తుతించబడును గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించురు గాక. ప్రభువును స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చూసారా, అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. అందుకే నువ్వు స్తుతించాలి దేవుణ్ణి. ఎవ్రీ మినిట్ ఈస్ ఈజ్ టేకింగ్ అవర్ బర్డెన్స్. మన బర్డెన్స్ని తీసుకుంటున్నాడు ఆయన. మన ప్రభు స్తుతి నొందును గాక. అనుదినం ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. సో ఆయన నీ భారాన్ని మోస్తున్నాడు, నీ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. సో అందుకన్నా నువ్వు స్తుతించాలి. సో ఐ టోల్ యూ రైట్, దెర్ ఆర్ మోర్ దెన్ 10,000 రీజన్స్ టు ప్రైజ్ గాడ్. 10,000 కారణాలు ఉన్నాయి దేవుణ్ణి స్తుతించడానికి, స్తోత్రాలు చెల్లించడానికి. సో అందుకే గుర్తు చేసుకో, దేవుడు చేసిన కార్యాలు గుర్తు చేసుకో. బైబిల్లో చేసిన కార్యాలు, నీ ద్వారా చేసిన కార్యాలు, నీ జీవితంలో చేసిన కార్యాలు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చూసారా అండి, మరణం తప్పిస్తున్నాడు. ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు వచ్చాయి మనందరికీ కూడా, వాటన్నిటి నుంచి తప్పించాడా లేదా? సో అందుకన్నా నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేస్ చేయాలి. మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయవాడు, ఆయన రక్షణకర్త. ప్రేస్ చేయడు. అందుకే చెప్పాను, రక్షణకర్తవు, సమాధానకర్తవు, ఆశీర్వదించే దేవుడవు, విడుదల కలిగించే దేవుడవు, స్వస్థతపరిచే దేవుడవు. సో ఆయన నీ జీవితంలో ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు. సో ఆ రక్షణకర్త దేవుడవు అని అనాలి. నీ జీవితంలో ఏం చేశాడు? స్వస్థత కలిగించాడు. స్వస్థత కలిగించే దేవుడవు అని చెప్పాలి. సో అలా ఆయన గురించి కంప్లీట్గా వర్ణించండి, పొగడండి. దేవుడవు, మహోన్నతుడవు. బైబిల్లో రాయపడాయి ఈ వాక్యాలన్నీ. సైన్యంలోకి అధిపతి యెహోవావు, సర్వశరీరులకు దేవుడవు నీవే, సర్వానికి దేవుడవు నీవే. సో ఇలా స్తుతించాలి, దేవుని పొగడాలి, వర్ణించాలి. ఆయన సృష్టించిన సృష్టిని బట్టి కూడా మనం ప్రేస్ చేయాలి. దేవుడు నిశ్చయంగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానక
దోషములు చేయు వారి వెంట్రుకలు నడినెత్తిని ఆయన పగలగొట్టును. సో ఆయనే మనల్ని కాపాడుకుంటున్నాడు. మన శత్రువు ఎవరు? అపవాది శక్తుల నుంచి మనందరినీ కూడా విడుదల కలిగ చేస్తున్నాడు, కాపాడుకుంటున్నాడు, ఆదుకుంటున్నాడు, సహాయం చేస్తున్నాడు. సో యూ నీడ్ టు ప్రైజ్ ద గాడ్ ఫర్ దాట్. సో దీస్ ఆల్ ఆర్ ద రీజన్స్. ఐఎమ్ పికింగ్ అప్ ద వర్డ్స్. వై షుడ్ యూ ప్రైజ్ ద గాడ్? ఇవన్నీ రీజన్స్. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తేనే మనం థ్యాంక్స్ అని చెప్తాము. ఎవరైనా మనకు సహాయం చేస్తేనే మనం థ్యాంక్స్ అని చెప్తాము. కానీ ఆయన అనుదినము మన భారం మోస్తున్నాడే, అనుదినం మనకు రక్షణ ఇస్తున్నాడే, అనుదినం ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడే, అనుదినం ఆయన మనల్ని ఆదుకుంటున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, 3 పూటల భోజనం పెట్టి అనుదినం ఆయన మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి స్వస్థతపరుస్తున్నాడే. సో అనుదినం మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించొద్దు? ఆయన అనుదినం మన పట్ల కార్యాలు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అనుదినము ఆయనను స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోవాలి. సమాజంలో దేవుని స్తుతించుడి. సో మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని స్తుతించాలి. ఇజ్రాయెల్ నుండి ఉద్భవించిన వాళ్ళారా ప్రభువుని స్తుతించుడి. సో దేవుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి. సో ఎందుకంటే నేను ఏదైనా వాక్యం చెప్తే డీపర్గా చెప్తా, లోతుగా తీసుకెళ్తా. సో ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఒక రోజు చెప్పి 2 రోజులు చెప్పి స్తుతించండి అని చెప్పేసి వదిలేయడం కాదు. ఎన్నిసార్లు నేను పదే పదే వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు లోకంలో ఇది తగ్గిపోయింది. దేవుని స్తుతించడం తగ్గిపోయింది. దేవుని స్తుతించడం, ఆరాధించడం తగ్గిపోతుంది. అలా తగ్గొద్దు ఎప్పుడైనా. అది ఎప్పుడు మనం మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదండి, మన గృహంలో కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 35వ వచనం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. చూసారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన భీకరుడు గల దేవుడు, ఇజ్రాయేలీల దేవుడే. తన ప్రజలకు బలా పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. చూసారా, ప్రజలకు ఆయన నమ్ముకున్న వాళ్ళకు బలాన్ని ఇస్తున్నాడట, పరాక్రమంని ఇస్తున్నాడట. ఆయన భీకరమైన దేవుడట. పరిశుద్ధ స్థలములలో భీకరమైన దేవుడు. ఆయన మనందరికీ కూడా బలాన్ని ఇస్తున్నాడు, పరిశుద్ధతని ఇస్తున్నాడు, పవిత్రతని ఇస్తున్నాడు, నీతిని ఇస్తున్నాడు. సో అందుకే యూ నీడ్ టు ప్రేజ్ ద గాడ్. దేవుని స్తుతి నొందును గాక. ఆయన అర్హుడు, ఆయనే. ఈజ్ ఓన్లీ వన్ ఎలిజిబుల్. సో మనం మనుషుల్లో ఎంత పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా మనం స్తుతించొద్దండి. ఎందుకంటే మనుషులలో ఒక్కరు కూడా లేరు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, ఒక యేసయ్య తప్పించి. నో వన్ ఈజ్ హోలీ, నో వన్ ఈజ్ రైచస్ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఒక్కరు కూడా లేరు. సో నువ్వు అలాంటి దేవుణ్ణి నువ్వు పొగుడుతున్నావు, అలాంటి దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మన జన్మ ధన్యము. ఎందుకంటే ఇలాంటి దేవుడు మనకు దొరకడము, ఈ దేవుణ్ణి స్తుతించి స్తోత్రాలు చెల్లించడం కూడా మనకు దేవుడిచ్చిన మహాకృప అండి. ఆయన అందరితోటి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోలేడు. మనందరికీ ఆ రోల్స్ అప్పచెప్పాడు, ఆ బాధ్యత అప్పచెప్పాడు, మనందరికి కూడా ఆ బాధ్యత అప్పచెప్పాడు. సో ఇన్ని కోట్ల మంది ఆయనను స్తుతించట్లేదు, కొంతమంది స్తుతిస్తున్నారు. ఆయన కొంతమందికి ఆయన ఆపర్చునిటీ ఇస్తాడు. ఆపర్చునిటీ మనందరికీ ఇచ్చేశాడు. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో ఆయన స్తుతించి స్తోత్రాలు చెల్లించడం కూడా దేవుడిచ్చిన మహాకృప. ఆయన కృప లేకుండా మనం ఆయనను స్తుతించలేము. ఆయన కృప లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన విల్ లేకుండా ఆయనను స్తుతించలేము, స్తోత్రాలు చెల్లించలేము. సో మన మీద ఆ కృపను పెట్టేశాడు. ఆయన పర్పస్ ఉంది మన మీద. నువ్వు స్తుతించడం ద్వారా ఒక పర్పస్ ఉంది దేవుడికి. మనం స్తోత్రాలు చెల్లించడం ద్వారా దేవుడికి ఒక కాలింగ్ ఉంది. సో నువ్వు దేవుడికి ఈరోజు అంత స్తుతి స్తోత్రాలు చెల్లించావా, నీకు దేవుడి సేవకురాలువే. నువ్వు దేవుడి సేవ చేసినట్టే, మనం దేవుడి సేవ చేసినట్టే. దేవుడి స్తుతి నందును కాక. కీర్తనలతో నేను దేవుని నామంను స్తుతించేదను. సో మనకు ఉన్న వర్షిప్ సాంగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దేవుణ్ణి పొగిడినట్టుగా ఉంటాయి, దేవుణ్ణి వర్ణించినట్టుగా ఉంటాయి. కాబట్టి వర్షిప్, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను. అలాగే కీర్తన గ్రంథము కూడా చదవండి. ఒక చాప్టర్, రోజు ఒక చాప్టర్ అన్న, 2 చాప్టర్స్ అన్న, 3 చాప్టర్స్ అన్న, మీకు ఎంత వీలైతే అంతవరకు కీర్తనలు చదవండి. కీర్తనలు కూడా మొత్తము, కీర్తన గ్రంథం కూడా ఆయనను వర్ణించినట్టు, పొగిడినట్టు, ఆయనను స్తుతించినట్టు, స్తోత్రాలు చెల్లించినట్టు, ఆయన ఘనత గురించి పొగిడినట్టేగానే ఉంటుంది కీర్తనల గ్రంథము. సో కీర్తన గ్రంథం చదవండి. కీర్తనలతో నేను దేవుని నామంను స్తుతించదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచదను. కృతజ్ఞతలు, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడికి థ్యాంక్స్ గివింగ్ కూడా ఒక ఆఫరింగ్ అండి. ఆయనే నీకు ప్రార్థనకు జవాబు రాకపోయినా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే దాని వెనకాల ఏం ఉద్దేశం ఉందో తెలియదు. సో థ్యాంక్స్ గివింగ్, ఇప్పటివరకు నీ ప్రార్థనలకు ఎన్ని జవాబు వచ్చాయో వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పు. నీకున్న ఆస్తులను బట్టి, నీకున్న జాబులను బట్టి, నీకున్న గృహాలను బట్టి, నీకున్న అన్నిటిని బట్టి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. అలాగే ఫ్యూచర్లో ఇవ్వబోయే వాటి గురించి కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. అప్పుడు దేవుణ్ణి నువ్వు కనపరుస్తున్నట్టు.
సో దీస్ ఆల్ ఆర్ ద డైలీ రొటీన్ వర్డ్స్. సో వాక్యం చదువుకోవడం, ప్రార్థించడం ఎంత ఇంపార్టెంటో, దేవుని స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. ఒక 2 అవర్స్ దేవుడితో గడపాలనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన, ఒక హాఫ్ అన్ అవర్ బైబిల్ చదువుకోవడం, ఒక పావుగంట వర్షిప్ చేయడం, ఒక పావుగంట దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం, ఒక పావుగంట దేవుడికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం. సో అట్లా ఒక కంప్లీట్గా ఒక సెట్ చేసుకోండి, ఒక టైం లాగా సెట్ చేసుకోండి. కంటిన్యూస్గా ఘనపరిచేదనం. భూమి ఆకాశములు ఆయనను స్తుతించును కాక. చూసారా, మనకు తెలియదు ఆయన భూమిని సృష్టించాడు. ఆ భూమి కూడా తనకు నచ్చిన భాషలో ఆయనను స్తుతిస్తుందేమో తెలియదు. ఆకాశం కూడా తనకు నచ్చిన భాషలో, తనకు వచ్చిన పద్ధతిగా ఆయనను స్తుతిస్తుందేమో. సముద్రములు వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించును కాక. మేబీ ఆ పక్షులు స్తుతిస్తున్నాయేమో తెలియదు, మనకు వాటి భాష తెలియదు. కానీ దేవుడు సృష్టించాడు కదా, వాటి ద్వారా కూడా ఆయన స్తుతులను పొందుకుంటున్నాడేమో. లేకపోతే సముద్రంలో ఉన్న చేపల ద్వారా కూడా దేవుడు స్తుతిని పొందుకుంటున్నాడేమో. భూమి ఆకాశముల ద్వారా, సముద్రాల ద్వారా, ఆ సముద్రంలో వచ్చే అలల ద్వారా కూడా స్తుతి పొందించుకుంటున్నాడు. మనకు తెలియదు, మనకు వాటి భాష తెలియదు, వాటి యొక్క లక్షణాలు తెలియదు. దేవుడు పెట్టాడు, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పర్పస్ కోసం సృష్టించాడు. నన్ను నిన్ను ఎలాగైతే ఒక పర్పస్ కోసం సృష్టించాడో, ఆయన భూమి ఆకాశాన్ని ఒక పర్పస్ కోసం, సముద్రాన్ని ఒక పర్పస్ కోసం, సముద్రంలో ఉన్న జలరాశులను ఒక పర్పస్ కోసం, భూమి మీద ఉన్న జీవరాశులను ఒక పర్పస్ కోసం సృష్టించాడు. భూమి ఆకాశంలను ఆయన స్తుతించును గాక. సముద్రములను వాటి యందు సంచరించుచు సమస్తమును ఆయన స్తుతించును గాక. చూసారా, సమస్తము కూడా ఆయనను స్తుతిస్తున్నాయి. మనకు తెలియదు, ఆ జంతువులు స్తుతిస్తున్నాయేమో తెలియదు, ఆ పక్షులు స్తుతిస్తున్నాయేమో తెలియదు. మనకు తెలియని భాష, మనకు తెలిసిన భాషలో మనం స్తుతిస్తున్నాము, అవి వాటికి తెలియదు. కానీ వాటికి తెలిసిన భాషలో అవి స్తుతిస్తున్నాము, వాటి భాష ఏంటిదో మనకు తెలియదు. అవి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించుతున్నాయో, ఏ విధంగా ఆయనను స్తుతించి స్తోత్రాలు చెల్లించి దేవుని మహిమపరుస్తున్నాయో తెలియదు. ఎందుకంటే సర్వము సృష్టించింది ఆయన ద్వారానే, ఆయననే సృష్టించాడు. ఆయన ఒక పర్పస్ కోసమే సృష్టించాడు. ఆ జంతువులను ఆయన ఒక పర్పస్ కోసం, భూమిని ఒక పర్పస్ కోసం, సముద్రాన్ని ఒక పర్పస్ కోసం. ఈ అన్ని పర్పస్ కూడా ఆయన మహిమ కోసమే సృష్టించాడు. అర్థమవుతుందండి? ఆయన సముద్రాలు సృష్టించింది కూడా ఆయన మహిమ కోసమే, నరుని సృష్టించింది కూడా ఆయన మహిమ కోసమే. ఆయనను స్తుతించును కాక. గర్భవాసి అయినది మొదలుకొని నీవే నా ప్రాకాడవై ఉంటివి. సో మనల్ని తల్లి గర్భంలో వేసింది ఆయనే, గర్భంలో చూసింది ఆయనే. గర్భవాసిని అయినది మొదలుకొని నీవే నాకు ప్రాకాడవై ఉంటివి. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవించిన వాడవు నీవే. నిన్ను కూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. సో ఈ భూలోకానికి వచ్చింది ఆయన వల్లనే. ఆ కడుపులో పిండమై ఉన్నప్పుడు ఆయన మనల్ని చూశాడు. ఆ గర్భంలో వేసింది ఆయనే, గర్భంలో నుంచి బయటికి తీసింది ఆయనే, ఆ గర్భం నుంచి ఉద్భవించేలాగా చేసింది ఆయనే. సో ఆయనను ఏం చేయాలి? స్తుతిగానము చేయాలి. ఈ భూలోకానికి రావడానికి కారణం ఆయనే. సో ఆయనే మనకు కారణము. సో ఆయన ద్వారా, ఆయన వల్ల, ఆయన కోసం మనం వచ్చాము. ఆయన ఇస్తేనే ఈ మానవ జన్మ అవతారం. మనకి ఇచ్చిన ఈ మానవ జన్మను మనం స్తుతించాలి. ఎందుకంటే అన్ని జంతువుల కంటే, అన్ని జలరాశుల కంటే, దేవుడు సృష్టించిన సృష్టి జీవిత అందరికంటే ఈ మానవుడి యొక్క జీవము చాలా గొప్పది. మానవుడి యొక్క పర్పస్ చాలా గొప్పది. మానవుడి యొక్క జీవితం చాలా గొప్పది. నీకు ఇచ్చిన ఈ మానవ జన్మను బట్టి కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి. సో అందరూ కూడా కుక్కనై పుడితే బాగుండేది, మనిషిగా అనవసరంగా పుట్టాను, నో 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 అలా ఎప్పుడు అనుకోవద్దు. చాలామంది నోట కూడా నేను విన్నాను. సో ఆ వీధిలో ఉన్న కుక్క నయం అంటారు, లేకపోతే ఒక పశువులాగా పుట్టినా బాగుండు అంటారు. సో మనిషి పుట్టి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అంటారు. సో అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనది. ఆ కుక్క జన్మ కంటే, ఆ నక్క జన్మ కంటే, అన్ని జన్మల కంటే చాలా దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. దేవుడు మనకి ఇచ్చాడు ఈ జన్మ, మళ్ళీ ఇంకొక జన్మ అంటూ ఉండదు. ఈ జన్మలోనే మనం దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఇంకెక్కువగా తెలుసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. లెట్ us ప్రే. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, స్తుతి స్తోత్రాలు గానము ద్వారా మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు తండ్రి. ఐ థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మాకు నూతన వారాన్ని ఇచ్చావు. యేసు నామంలో ఈ వారాన్ని ఇచ్చినందుకు వందనాలే. ఈ వారమంతా మాతో మాట్లాడండి, మమ్మల్ని ప్యూరిఫై చేయండి, మాకు నూతన విషయాలు మాకు బయలుపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.